ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? అండ్ ఆ ఎగ్జామ్స్‌కి ఒకవేళ నువ్వు రాసేటట్లయితే, నీకు అనుకున్న మార్కులు నువ్వు రీచ్ అవ్వలేదు. సో, నువ్వు మళ్ళీ ఇప్పుడు ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు. లేదంటే నువ్వు ఫెయిల్ అయ్యావు. సో, ఇప్పుడు నువ్వు సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో, ఈ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు? ఈ విషయాన్ని ఈ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. లాస్ట్ వరకు కొంచెం ఓపికగా అయితే వినండి. దాంతో పాటుగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ యొక్క డేట్స్ కూడా నేనైతే చెప్తాను. ఎప్పుడు రిజిస్టర్ చేసుకోవాలనేది కూడా మీకు వివరంగా చెప్తాను. సో, ఫస్ట్ అయితే మనకు ఈ సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి థియరీ ఎగ్జామ్స్ అయితే మే 21 నుంచి జూన్ 4 వరకు జరగబోతున్నాయి. అంటే లిటరల్‌గా సరిగ్గా ఇది ఏప్రిల్ నెల అయితే రేపు నెల 21 నుంచి అంటే ఒక నెల రోజులు టైం ఉంది దీనికి. సో, 2 షిఫ్ట్‌లలో జరుగుతాయి. ఒకటి మార్నింగ్ షిఫ్ట్, ఇంకొకటి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్. ఒకవేళ నువ్వు గనక ప్రాక్టికల్స్ రాసేటట్టయితే జూన్ 7వ తేదీ నుంచి జూన్ 11 వరకు ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో, ఫస్ట్ క్వెషన్ వి హావ్ టు ఆన్సర్. ఒకవేళ నేను ఇంప్రూవ్‌మెంట్ రాసేటట్లయితే వాట్ వెంట్ రాంగ్? ఎందుకు మార్కులు తక్కువొచ్చినాయి? ఒక్కసారి ఆలోచించు. సప్లిమెంటరీ రాసేటట్లయితే నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అయ్యావు? వాట్ హ్యాపెండ్? ఎందుకు కారణం చేత ఫెయిల్ అయ్యావు? ఒక్కసారి ఆలోచించు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు కదా! సో, దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి? జరిగిపోయింది. అరే! నాకు మార్కులు తక్కువొచ్చినాయి. నేను ఫెయిల్ అయిపోయాను. ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నువ్వేం చేయాలి? నెక్స్ట్ ఏంటి? వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్? సో, నీ చేతిలో ఉన్నది ఏంటి అనేది నువ్వు ఆలోచించాలి. సో, ఒకటేంటి? ఇంప్రూవ్‌మెంట్ ఆర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ యూ ఆర్ గోయింగ్ టు రైట్. లేదు అంటే నాకు డౌట్ వెరిఫికేషన్ అంటే బేసికల్‌గా రీవెరిఫికేషన్ చేయించొచ్చు. లేదంటే రీకౌంటింగ్ కూడా చేయించొచ్చు. దీనికి కూడా డేట్స్ ఎప్పుడంటే ఏప్రిల్ 20 నుంచి ఏప్రిల్ 27 తేదీ వరకు మనకు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. ఒకటి ఇదైనా చేయించొచ్చు. లేదంటే ఇంప్రూవ్‌మెంట్ ఆర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఈ పర్టిక్యులర్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయినా సరే, ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్స్ అయినా సరే, ద స్ట్రాటజీ విల్ రిమైన్ సేమ్. అంటే ఇంప్రూవ్‌మెంట్ రాసినా మొత్తం పేపర్ రాస్తారు. సప్లిమెంట్ రాసినా మొత్తం పేపర్ అదే రాస్తారు. సో, కాబట్టి ఇప్పుడు హౌ టు డూ ఇట్? ఎలా చేయాలి? ఏం చేయాలి? దాని గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ థింగ్ అయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం గత 7, 8 ఏళ్లగా మనం గనక మన ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ గాని చూసినట్లయితే రిపిటేషన్ ఆఫ్ క్వెషన్స్ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ కావచ్చు, షార్ట్ ఆన్సర్ కావచ్చు, లాంగ్ ఆన్సర్ కావచ్చు ఎక్కువగా కనిపిస్తుంది. అంటే దేర్ ఆర్ సర్టెన్ క్వెషన్స్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్. సో, ఇప్పుడు ఈ క్వెషన్స్ నేను ఎలా తెలుసుకోవాలి? సో, హౌ డు ఐ లెర్న్ దిస్ పర్టిక్యులర్ క్వెషన్స్? నాకు తెలిసి నువ్వు ఈ క్వెషన్స్ ప్రాపర్‌గా చేస్తే 100% దట్ విల్ హెల్ప్ యూ. ఓకే. సో, ఇప్పుడు నాకు ఇది ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి రిసోర్స్ కావాలి. సో, ఆ రిసోర్స్ నాకు ఎక్కడ దొరుకుతుంది? మేము ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో, మీ బోర్డ్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మ్యారథాన్ సెషన్స్ చేసాం. గుర్తుందా? వి హావ్ డన్ లైక్ 2 మార్క్ మ్యారథాన్, 4 మార్క్ మ్యారథాన్, 8 మార్క్ మ్యారథాన్స్ ఇలా మ్యారథాన్ సెషన్స్ చేసాం. మార్క్ వైస్ మ్యారథాన్స్ చేసాం. అలానే ఫుల్ మ్యారథాన్ సెషన్స్ చేసాం. ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు ఎవరన్నా ఈజీగా, బెటర్‌గా గైడ్ చేయగలరు. ఎవరన్నా బెటర్‌గా మీ అండర్‌స్టాండింగ్‌ని పెంచగలరు అంటే దట్ షుడ్ బి యువర్ వీడియోస్. ఈ వీడియోస్‌లో ఏంటంటే ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీ రెగ్యులర్ క్లాసెస్ కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉండొచ్చు. అవి ప్రిపేర్ అవ్వాలి. ఇది ప్రిపేర్ అవ్వాలి. సో, నాకు తెలిసి ఈ మ్యారథాన్ సెషన్స్ 100% ఉపయోగపడతాయి. స్టార్టింగ్ విత్ సాంస్క్రిట్ నుంచి కూడా. ఓకే. వి హావ్ డన్ దిస్ మన పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఛానెల్‌లో మీరు గాని చూసినట్లయితే వి హావ్ డన్ దిస్ ఎగ్జాక్ట్‌గా ఒక నెల ముందర స్టార్ట్ చేసాం. సో, నెల ముందర సాంస్క్రిట్ చేసాం, ఇంగ్లీష్ చేసాం, బోటనీ చేసాం, జువాలజీ చేసాం, మ్యాథ్ చేసాం, అలానే కెమిస్ట్రీ చేసాం, ఫిజిక్స్ చేసాం. ఇవన్నిటికి సంబంధించిన మ్యారథాన్స్ చూడండి ఇక్కడ ఫుల్ సిలబస్ మ్యారథాన్ వీడియోస్. సో, అలానే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫుల్ సిలబస్ తెలుగు మ్యారథాన్ వీడియో. అలానే ఫుల్ సిలబస్ ఇంగ్లీష్ మ్యారథాన్ వీడియోస్. అలానే మనకు 8 మార్క్స్ మ్యారథాన్ వీడియోస్. సో, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా
మీకు వీడియోస్ రూపంలో లైవ్ సెషన్స్‌లో ఒక నెల వెనక్కి వెళ్తే అన్ని వీడియోస్ ఇక్కడ మీకు దొరుకుతాయి. సో, ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? వాట్ షుడ్ యూ డూ? అంటే ఈ మ్యారథాన్ సెషన్స్‌లో ఉండే క్వెషన్స్‌ని నువ్వు ఖచ్చితంగా చేయాలి. యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ క్వెషన్స్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దిస్ క్వెషన్స్. నాకు తెలిసి ఫెయిల్ అయినా కూడా ఒకవేళ నువ్వు ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా కూడా ఈ మ్యారథాన్ సెషన్స్ చూసి నువ్వు ప్రాపర్‌గా ప్రిపేర్ అయితే 90% స్కోర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఐ నో దిస్ ఫర్ ష్యూర్. నేను ఎన్నో ఏళ్లుగా చాలామందికి చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండిట్లో కూడా మనకున్న ఒక బెనిఫిట్ ఏంటంటే బోర్డ్స్‌లో మనం చాలా తక్కువ సమయంలో బెటర్‌గా రిజల్ట్స్ అచీవ్ చేయొచ్చు. దీని కారణం చేత ఏంటంటే మనకు కాంపిటేటివ్‌లో ప్రిపేర్ అవ్వడానికి చాలా టైం దొరుకుతది. అదొక వరంలానే నాకు తెలిసి చాలామందికి. సో, దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీ ప్రిపరేషన్ పరంగా ఈ వీడియోస్‌లో ఉన్న ఈ రిసోర్సెస్ బేసికల్‌గా ఈ వీడియోస్‌లో మ్యారథాన్ సెషన్స్‌లో ఉన్న వీడియోస్‌ని అన్నిటిని కూడా ఒక్కసారి చూడండి. దాంట్లో నుంచి నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్ అయితే దొరుకుతది. దేర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఈ వీడియోస్ అయితే అల్టిమేట్ వీడియోస్. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా వి హావ్ డన్ ఇట్ వెరీ డెడికేటెడ్‌లీ. ఇది ఖచ్చితంగా ఉపయోగపడతది. మీరు వరీ అవ్వకండి. పాస్ట్ ఈస్ పాస్ట్. జరిగిపోయింది మనకు ఏది రాదు. మనకు ఫెయిల్ అయిపోయాం కదా అని బాధపడతా కూర్చుంటే ఏమీ రాదు. సో, ఆబ్వియస్‌లీ యూ హావ్ ఎన్ అపార్చునిటీ టు రైట్ ద సప్లిమెంట్ ఎగ్జామ్స్. సో, ఆ సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తారు. ఇంప్రూవ్‌మెంట్ రాసే వాళ్ళు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్‌గా ఏదైతే మనకి మ్యారథాన్ క్వెషన్స్ ఉన్నాయో, గెస్ పేపర్స్ ఉన్నాయో, ఆ క్వెషన్స్‌లో ఉండేవి చదివామా లేదా అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఇంకా నెల రోజులు ఉందిలే అని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఇప్పుడు ఈరోజు ఏదైతే రిపీట్ అవుతుందో, ఆ నెల రోజుల తర్వాత కూడా అదే రిపీట్ అవుతది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనల్ని మనం ప్రయారిటైజ్ చేయడం ఇంపార్టెంట్. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేనేం చేయాలి అనేది నీ నీ వర్క్స్‌ని యూ హావ్ టు ప్రయారిటైజ్ ఇట్. సో, ఖచ్చితంగా ఇది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఇంకా నెల రోజులు ఉందిలే, నెల రోజుల తర్వాత చూసుకుందాం అంటే కాదు. ప్రాపర్‌గా గెట్ డన్ విత్ ఇట్. గెట్ డన్ విత్ ఇట్. నేను అందుకే ఎప్పుడు చెప్తాను. ఎప్పుడు కూడా ఫస్ట్ అటెంప్ట్‌లోనే ట్రై టు క్లోజ్ దిస్ థింగ్. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ నాకు సరిగ్గా రాయలేదు. ఫెయిల్ అయ్యానన్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్‌లీ ఓకే. మీకు అవకాశం ఉంది కాబట్టి ఎగ్జామ్ రాయడానికి ప్లీజ్ ట్రై టు ప్రిపేర్ వెల్. ఎలాంటి టైంని వేస్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ డేట్స్ కూడా ఏప్రిల్ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఖచ్చితంగా వి విల్ రెస్పాండ్ టు యువర్ కమెంట్స్. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో, గతం గురించి వదిలేయండి. ఫోకస్ ఆన్ ద ప్రెజెంట్. ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.